ఎస్పేకి స్వాగతం. కంపెనీ స్లోగన్ మీ రోజువారీ ఖర్చు నుండి జీవితకాల ఆదాయం సంపాదించుకునే మార్గం ఇక్కడ కల్పించబడింది. ఎస్ మీన్స్ యువత ఉపాధి మద్దతు సేవలు. ప్రతి ఒక్క కస్టమర్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ డిజిటల్ ఇండియాని, మేక్ ఇన్ ఇండియాని మరియు ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు కొనసాగుతుంది. కంపెనీ పూర్తి పేరు ఎస్పే డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఆ సేవా భాగస్వామ్యులు ఎస్పే డబ్బులు ఇచ్చుకోవడానికి, పుచ్చుకోవటానికి ఉపయోగపడే యాప్ ఉదాహరణకు ఫోన్పే లాగా ఉంటుంది. తర్వాత ఎస్ బజార్ మన సొంత ఈ-కామర్స్ సైట్ ఉదాహరణకి అమెజాన్ లాగా. ఈ-కామర్స్ వ్యాపారం చేయడం ద్వారా కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. రెఫరల్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా కస్టమర్లకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ-కామర్స్ వ్యాపారం ఎలా ఉండబోతుంది అని మన ఆర్థిక శాస్త్రవేత్తలు 2027 నాటికి 15 లక్షల కోట్ల వ్యాపారం జరగబోతుంది అని చెప్పడం జరిగింది. ఇంత గొప్ప బిజినెస్లో మనం ఉన్నాం కాబట్టి ఈ-కామర్స్ వ్యాపారం ఒక పెద్ద అవకాశం. కొనుక్కోవడం మనకు నేర్పింది ఎవరు అని చూస్తే మన తల్లిదండ్రులు. మనం డైలీ షాప్కి లేదా మనకు దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం. ఒక వస్తువు అమ్మడానికి మనకి నైపుణ్యం ఉండాలి. కొనుక్కోవడానికి ఎలాంటి నైపుణ్యం అవసరం లేదు. మనం చేసే పని మాత్రమే, కొనడం మాత్రమే. కొనుక్కోవడం వల్ల మనకి ఎప్పుడైనా డబ్బులు వచ్చాయా? రావు. కానీ మన ఎస్పే యాప్ ద్వారా ప్రతి కస్టమర్కి డబ్బు వస్తుంది. ఎలా వస్తుంది అని చూసినట్లయితే షాప్ పెడుతూనే కస్టమర్ కొనుక్కోవడానికి వెళ్తాడా? వెళ్ళడు. ఒక దుకాణం అతను కొన్ని తగ్గింపులు ఇవ్వాలి. ఎందుకంటే కస్టమర్ ప్రతి రూపాయి కష్టపడి సంపాదించాడు కాబట్టి. షాప్ ఓనర్ ఈ రోజున గ్యారంటీ కస్టమర్ కోసం తగ్గింపు ప్రకటనలు మరియు అప్పు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అయితే కస్టమర్ దగ్గర ఎస్పే యాప్ ఉంది, షాప్లో క్యూఆర్ కోడ్ ఉంది. కస్టమర్ వెళ్ళి కనీసం 100 రూపాయల వస్తువు కొన్నాడనుకుంటే 5 రూపాయల కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. అందులో నుంచి కస్టమర్కి 12% గ్యారంటీ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ ఫ్రమ్ అవర్ కంపెనీ ప్రాఫిట్. 30% మంత్లీ రాయల్టీ బోనస్. ఎలా వస్తుంది అని చూసినట్లయితే కస్టమర్ ఈరోజు 100 రూపాయలకు కొన్నాడు, రేపు తన అవసరాల కోసం 400 రూపాయలకు కొన్నాడు. అలా 3000 రూపాయల లిమిటెడ్ క్రాస్ అయితే 1 పాయింట్ రావడం జరుగుతుంది. త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద మనలాంటి ఎస్పే కస్టమర్స్ వాళ్ళ అవసరాల కోసం కావాల్సిన వస్తువులు పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఉదాహరణకు 10 గంటల 1 నిమిషానికి త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద జరిగిన టర్నోవర్లో కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్లో నుంచి కంపెనీ జీఎస్టీ పే చేస్తుంది. మిగిలిన ప్రాఫిట్లో నుంచి సర్వర్ 30% ఇన్కమ్ రాయల్టీ ఆ నిమిషంలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్నింటికీ ఈక్వల్గా షేర్ చేస్తుంది. 1 రూపాయి రాని లేదా 10 పైసలు రాని ఎంత వచ్చినా ఆ నిమిషంలో ఈక్వల్గా షేర్ చేస్తుంది. నిమిషానికి షేర్ చేస్తూ 30 రోజుల వరకు షేర్ చేస్తుంది.